గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు. ఈ యొక్క సమయమందు ముందుగా మనము సంఘం గురించి ఏం అవగాహన ఉంది లోకంలో, అసలు సంఘం గురించిన యొక్క అధ్యయనం మనం ఎందుకు చేయాలా, సంఘం గురించి మనం ఎందుకు నేర్చుకోవాలా అనే విషయాన్ని ముఖ్యమైన అంశంగా మనము ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ముందు యొక్క ప్రాథమిక అంశంలో నేను మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎందుకు సంఘం గురించి ఈ రోజున ఇంతగా మనము డిస్కషన్ చేసుకోవాలా, తెలుసుకోవాలనే విషయాన్ని చూసినట్లయితే మీరు గమనించారో లేదో కానీ ఈ భారతదేశంలోనే ఎక్కువగా ఈ యొక్క తెలుగు ప్రాంతాల్లో నేను గమనించినప్పటికీ అనేకమైన సంఘాలు ఉన్నాయి. అనేకమైన సంఘాలకి వివిధ రకమైన పేర్లు ఉన్నాయి. చాలా పెద్ద సంఘాలు, సుమారుగా 1,00,000కు పైగా జనాభా ఉన్న సంఘం ఉంది, దానికి ఒక పేరు ఉంది. ఇంకా దానికి తక్కువగా ఉన్న జనాభా ఒక 50,000 70,000 ఉన్న సంఘం ఉంది, దానికి ఒక పేరు ఉంది. ఇలాగ ఒకటే కాదు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు అన్నిటికీ ఒక పేరు యూనిక్గా ఉండదు. ఇలాగ మనం చూసినట్లయితే సుమారుగా 60,000 పైగా సంఘాలు అనేటివి ఉన్నాయి, వాటి పేర్లు అనేటివి ఉన్నాయి. వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఆ పేర్లు ఏవి బైబిల్లో సంఘానికి ఉన్నట్టుగా మనం చూడలేం. ఇది ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు మీరు రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక చర్చిని మీరు చూసినప్పుడు ఆ చర్చికి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరును బట్టి సెయింట్ పీటర్ చర్చ్ అని ఉందనుకోండి, లేకపోతే సెయింట్ జాన్ చర్చ్ అని ఉంది, సెయింట్ థామస్ చర్చ్ అని ఒకటి ఉంది, కల్వరీ అనేసి ఉంది. ఇలాగ చాలా ఉన్నాయి. కానీ మీరు ఇలాగే కాదు, చాలా స్థానిక సంఘాలు కూడా మీరు చూడవచ్చు. అయితే వాటి పేర్లు అనేటివి బైబిల్లో సంఘానికి ఉన్నట్టుగా మనం చూడలేము. మీరు ఒకటి ఆలోచించారో లేదో కానీ దేవుడు ఆయనకు సంబంధించిన ప్రతిదీ, ఆయన ప్లాన్ చేసిన ప్రతి ఒక్క సృష్టిలో కానీ, మరీ ముఖ్యంగా క్రైస్తవంలో ఆయన నియమించిన సంఘానికి కానీ, ఆ సంఘ కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ఉండాలా, ఎలాగా ఉండాలని, అది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఆయనే ప్రతిదీ కూడా డిజైన్ చేశాడు. దేవుడే డిజైన్ చేశాడు. మనుషులకి ఇదిగో ఒక చిన్నది మీకోసం వదిలిపెట్టాను, దీన్ని మీరే డిజైన్ చేసుకోండి అనేసి ఆయన ఎప్పుడు చెప్పలేదు. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మీరు గమనించారో లేదో కానీ మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18 చూడండి. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడ్లా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యంలో ఏదైనా తీసివేసిన ఎడ్లా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను. అంటే ఈ గ్రంథంలో ఒకటి కలిపినా కానీ, లేకపోతే దేవుడు ఇచ్చింది తీసివేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి నాశనం అనేది ఉంది, తెగుళ్ళు అనేవి వాళ్ళ మీదకి వస్తాయనేసి ఇక్కడ ఈ వచనం తెలియజేస్తుంది. అలాగే మనం పాత నిబంధనలో కూడా ఒక వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. 1 నుంచి చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొండి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో ఉండి దేనిని తీసివేయకూడదు. ఇక్కడ ఏం చెప్తానంటే 2వ వచనంలో, వాటిని గైకొనుట అంటే వాటిని విని వాటి ప్రకారం చేసే యొక్క విషయంలో ఏం చెప్తా ఉన్నంటే, దానిలో ఉండి దేన్ని కలపకూడదు, మాటతో ఆజ్ఞాపించిన మాటతో, నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో ఉండి దేన్ని తీసివేయకూడదు. అంటే దేవుడు ఒక మనుషులకి ఇచ్చిన కట్టడ కానీ, లేకపోతే ఒక క్రమ పద్ధతిని ఏమన్నా ఇచ్చినట్లయితే దాన్ని మొత్తం ఆయనే దేవుడే ఇచ్చేస్తాడు. మనిషికి ఇదిగో పలాంది పెట్టుకో అనేసి ఎక్కడ మీరు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు
మోషే గారికి ఏం సజెషన్ ఇవ్వలేదు. సో అంటే మోషే నువ్వు కూడా నీ ప్లాన్ కూడా బాగుంటుంది కదా, నీ ఆలోచన బాగుంటుంది కదా, నువ్వు కూడా కొన్ని డిజైన్ చేసి పెట్టేసి నేనేం అనుకోను అని దేవుడు చెప్పలేదు. ప్రత్యక్ష గుడారము ఫ్రమ్ టాప్ టు బాటమ్ దాకా ప్రతిది కూడా ఎంత వైశాల్యం ఉండాలా, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత హైట్ ఉండాలా, అది ఎన్ని యొక్క స్థలం అంటే ఆ స్థలం ఎలాగ డిజైన్ చేయబడాలా, ఆ ప్రత్యక్ష గుడారం ఎన్ని తెరలు రావాలా, ఎలాగ ఆ ప్రాంతాన్ని ఉండాలనేసి ఏ వస్తువు వాడాలా అని ప్రతిదీ కూడా దేవుడే చెప్పాడు. కానీ మోషేకి కానీ ఆ రోజుల్లో ఉన్న కొంచెం పెద్దలుగా ఉంటున్న వాళ్ళకి కానీ ఏమీ దేవుడు ఇవ్వలేదు. కొత్త నిబంధన కూడా వచ్చినప్పుడు సంఘం విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంఘం యొక్క పద్ధతుల విషయంలో కానీ సంఘం యొక్క పేరు విషయంలో కానీ ప్రతిదీ కూడా దేవుడు మనుషులకేమి ఇవ్వలేదు. కానీ ఈ రోజున్న మనుషులు ఏం చేస్తారంటే ఆ సంఘానికి ఉన్న పేరు విషయం నుంచి, సంఘం యొక్క క్రమ పద్ధతుల విషయం నుంచి, సంఘం యొక్క ఆరాధన విషయం నుంచి, సంఘం చేసే పనుల విషయంలో ప్రతిదీ కూడా మనుషులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక సంఘంలో ఉంటున్న పద్ధతులు ఇంకొక సంఘంలో ఉండవు, ఇంకొక సంఘంలో ఉంటున్న పద్ధతులు ఇంకో సంఘంలో ఉండవు. అయితే మెయిన్ వాస్తవంగా మనం ఒకటి గమనించుకున్నట్లయితే అసలు యేసుక్రీస్తు వారు క్రైస్తవుల గురించి ఆయన ఏం చెప్పాడు ప్రాథమికంగా, మెయిన్ అదే ఫస్ట్, అదేంటి లాస్ట్, దానికి మధ్యలో ఇంకేమి చేర్చలేదు. యేసుక్రీస్తు వారు క్రైస్తవుల గురించి ఒక్క విషయాన్ని బలంగా ఇక్కడ మనకి యోహాను సువార్తలు తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరినూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే తండ్రికి ప్రార్థన చేస్తా, తండ్రి నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళు వాక్యం ద్వారా ఎంతమంది అయితే వస్తారో నా దగ్గరికి వీళ్ళు అందరూ కూడా అంటే అపోస్తులను యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నాడు. ఈ అపోస్తుల యొక్క వాక్యం విని, వీళ్ళు చెప్పిన వాక్యం విని ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు తర్వాత వాక్యం విని ఎంతమంది అయితే యేసుక్రీస్తు దగ్గరికి ఆయన వెంబడించడానికి వస్తారో ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే ఏకమై ఉండాలా, ఒక యూనిటీ. అంటే యూనిటీ ఏ విధంగా వస్తుందంటే యూనిటీ వాళ్ళు జీవించే విధానం కానీ, వాళ్ళు ఆచరించే పద్ధతి కానీ, దేవుణ్ణి ఆరాధించే విధానం కానీ, దేవుడు గురించిన జ్ఞానం విషయంలో ఏమైతే తెలియాలో అదంతా ఒకటేలాగా ఉండాలి. యేసుక్రీస్తు వారి గురించి ఒక సంఘంలో ఒక ఐడియా ఉంటే ఇంకో సంఘంలో ఇంకొక ఐడియా, తండ్రి గురించి ఒక సంఘంలో ఒక ఐడియా ఉంటే ఇంకో సంఘంలో వేరుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సంఘంలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఇంకో సంఘంలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండదు. ఇంకో సంఘంలో వాళ్ళు ఆరాధించేటప్పుడు డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు, ఇంకో సంఘంలో డ్యాన్సులు వేయరు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళు చేసే పద్ధతులు వీళ్ళకి నచ్చవు, వీళ్ళు చేసే పద్ధతులు వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఏకత్వం ఉందా వీళ్ళల్లో? మీరు గమనించారో లేదో, శ్రమ దినాలు అనేటివి లేకపోతే డిసెంబర్ 25ని సెలబ్రేట్ చేసుకునేది ఈ విషయాల్లో చూసినట్లయితే కొన్ని సంఘాలు సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంఘాలు సెలబ్రేట్ చేసుకో. వీళ్ళొచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏకీభవించరు, వీళ్ళొచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏకీభవించరు. ఏకత్వం అనేది ఉండదు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు దీన్ని కోరుకున్నాడా? ఆయనకి తెలుసు ఏ యొక్క విధానం వీళ్ళకి పెడితే ఏకంగా ఉంటారు, ఏ పద్ధతిని వీళ్ళకి ఇస్తే ఏకంగా ఉంటారనేసి అన్ని కొత్త నిబంధనలు ఇచ్చాడు. ఈరోజు మనం ఇవి చదువుకోం కదా, చాలామంది చదువుకోరు కదా. అందుకే నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకొని వెళ్ళిపోతాను, దీన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు నాతో కలిసి ఉంటారు. మేము మాత్రమే ఒక 10 మంది, ఒక 20 మంది, లేకపోతే ఒక 50,000, 1,00,000 మేము మాత్రమే కలిసి ఉంటాం, మిగతా వాళ్ళు కలిసి ఉండేదానికి అవకాశం ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్పాడు? ఈ భూప్రపంచం మీద ఎంతమంది అయితే వాక్యాన్ని విని వస్తారో ప్రతి ఒక్కరూ ఏకత్వం కలిగి ఉండాలా, వీళ్ళలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, వీళ్ళందరూ వేరు దారులు వీళ్ళకి ఉండకూడదు. నేను ఎలాగైతే ఒక్కడినై ఉన్నానో, తండ్రి నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో, ఒక యూనిటీ కలిగి ఉన్నామో,
నా నా వాక్యం అపోస్తులకు అప్పగించాను, వీళ్ళ వాక్యం నేను ఎంతమంది వస్తారు, అందరూ ఒక యూనిటీలో ఉండాలా. అంటే వాళ్ళు నేర్చుకునే జ్ఞానం అనేది ఒకటేలాగా ఉండాలా, దాంట్లో ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ స్థానిక సంఘం కూడా ఒకటే ఒక పద్ధతిని ఆచరించాలా అనేసి. అందుకే ఈ యొక్క సమస్య ఇప్పుడు కాదు వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన బోధించేటప్పుడు ఇట్లాంటి యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. పదో వచనము, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకటి నేను పౌలు వాడను, ఒకటి నేను అపోల్లో వాడను, మరి ఒకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నానని నా తాత్పర్యము. అంటే పౌలు గారు ఏం చెప్తా ఉండి ఇక్కడ, ఒకడు నేను పౌలు వాడను, ఇంకొకటి నేను అపోల్లో వాడను, ఇంకొకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడను. ఏమైంది? ఒక వ్యక్తిని అనుసరించి ఒక గ్రూప్ ఏర్పడింది, ఇంకొక వ్యక్తిని అనుసరించి ఇంకొక గ్రూప్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉన్నాయంటే కలహాలు ఉన్నాయి. అంటే కలహాలు ఏ విషయంగా ఏర్పడతాయి? వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి. వాళ్ళ జ్ఞానం వేరుగా ఉంటుంది, వీళ్ళ జ్ఞానం వేరుగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక్క క్రీస్తుని వెంబడించేది, మరలా ఒక్క క్రీస్తుని వెంబడిస్తున్నారు. కానీ వీళ్ళు వేరు వీళ్ళు వేరు. యేసుక్రీస్తు వారు దీన్ని కోరుకున్నాడా? దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చూడండి, 13వ వచనము, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్టిసం పొందితిరా, నా నామమున మీరు బాప్టిసం పొందితిరని ఎవరైనా చెప్పకున్నట్లు. అంటే అసలు మీకోసము ఎవరు ప్రాణాలు అర్పించింది? ఎవరు మీకోసము పాపం నుంచి విమోచన కలిగించింది? ఎవరి నామంలో మీరు బాప్టిసం పొందారంటే మొత్తం క్రీస్తు 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 క్రీస్తు. అపోల్లో లేడు, పౌలు లేడు, కేఫా లేడు. ఎవరో వీళ్ళ నామంలో బాప్టిసం పొందలేదు, ఎవరో వీళ్ళ కోసం చనిపోలేదు. కానీ ఎవరు చనిపోయారు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? అంటే ఈ విధంగా డివిజన్ కలిగి ఉన్నాడా? అంటే ఏం చెప్తున్నా, దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది, ఈ విధమైన డివిజన్స్ దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు చెప్పాలంటే, ఎందుకు ఈ విధంగా ఏర్పడిందంటే సంఘం వేరైనప్పుడు వాళ్ళ విధానాలు వేరవుతాయి. అసలు బైబిల్లో ఎన్ని సంఘాలను దేవుడు ఆమోదించాడు? బైబిల్లో ఎన్ని సంఘాలను దేవుడు ఆమోదించాడంటే ఒకే ఒక సంఘాన్ని, నంబర్ కూడా చెబుతాడు, ఒకే ఒక నంబర్ అనేసి. చూసినట్లయితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. అంటే ఇక్కడ యూనిటీ, ఒకటే అని చెప్పుకుంటా ఇక్కడ ఏం తెలియజేశారంటే, మొట్టమొదటిగా శరీరము ఒకటే. ఏంటి ఈ శరీరం ఒకటే అంటే? శరీరము ఒకటే అంటే ఏంటి అర్థము? నార్మల్ మనకుండే శరీరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడా? లేదు. దానికి కూడా బైబిలే అర్థం చెప్పింది శరీరం అంటే ఏంటనేసి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చూడండి, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. ఎఫెసీ 4:4 ఏం చదివాము? శరీరం ఒకటే అని చదివాము. ఇక్కడ ఆ శరీరం ఏమన్నాడు? ఆ సంఘము ఆయన శరీరము. అంటే సంఘాలు ఎన్ని? ఒకటే సంఘం. అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగి వచ్చి స్థాపించిన సంఘాలు ఏంటంటే ఒకటే స్థానిక సంఘం, ఒకటే సంఘము. ఆ యొక్క సంఘము యూనివర్సల్గా నిండాలనేది దేవుని ప్లాన్. అది మీరు పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే దేవుడు ఎన్ని టెంపుల్స్ కట్టాడు ఆయన ఉండేదానికి. ఆయన ఉండడం అంటే ఆయన సన్నిధి,
కొలువుండేదానికి, ఆయన్ని ఆరాధించేదానికి వచ్చే ప్రజలంతా ఎన్ని ప్లేసుల్లోకి రావాలని కోరుకున్నాడు? ఒకే ఒక ప్లేస్. మొట్టమొదటిగా వాళ్ళకి ప్రత్యక్ష గుడారం ఉండింది. ఆ గుడారం ప్లేస్లో మరలా టెంపుల్ నిర్మించారు. ఎన్ని టెంపుల్స్ నిర్మించారంటే ఒకటే. అంటే ఒకటిగా ఉండడం వల్ల ఏమి అర్థం అంటే అందరూ కలిసి ఉంటారు, ఒకేగా కలిసి ఉంటారు. ఇది దేవుడు మొట్టమొదటి ప్లాన్, ఇది ఫస్ట్ నుంచి సంఘం గురించి. అక్కడున్న వాళ్ళకి ఒకే ఒక్క ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధనకు వచ్చినా కూడా ఒకటే, కానీ అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయి, కానీ అనేక సంఘాలకి ఒకే పేరు లేదు. మీరు లోకంలో కూడా ఒక ఆలోచన చూద్దాము. లోకంలో కూడా మీరు గమనించినట్లయితే ఒక నాయకుడు ఒక పార్టీ పెడతాడు. ఒక పార్టీ పెడతానే, సపోజ్ ఒక ఢిల్లీలో ఒక పార్టీ పెట్టారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క రాష్ట్రంలో ఆ పార్టీ పేరు మారుతుందా? పార్టీ పేరు మారదు. మీరు సపోజ్గా ఆంధ్రాలో కూడా తీసుకున్నట్లయితే మనకి ముందుగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టాడు. ఆయన కడపలో ఆయన పార్టీ పెట్టినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాకి ఆ పార్టీని ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఆ పార్టీ పేరు ఏమన్నా మార్చారు? ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఆ పార్టీకి ఒక పేరు ఉంటుంది. ఆ మేనిఫెస్టో మారదు, ఆ పార్టీ పేరు మారదు. ఒక లోక సంబంధంగా ఆ పార్టీ ఎక్కడున్నా సరే అందరూ కలిసి ఉండాలి, ఒక యూనిటీ. ఆ పార్టీ పేరు అంటే ఒక యూనిటీ. మన ఆంధ్రాలో సుమారుగా బలమైన పార్టీలు ఒక 2-3 పార్టీలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే పేరు ఉంటుంది, కానీ పేరు మారదు, మేనిఫెస్టో మారదు. అయితే మనం ఇక్కడ కూడా క్రైస్తవుల్లో కూడా చూసుకున్నట్లయితే దేవుడు క్రైస్తవులందరినీ ఒకటేలాగా ఉండాలనుకున్నాడు, ఏకభావంతో ఉండాలనుకున్నాడు. దానికి ఆయన ఒకే సంఘం ద్వారా ఇది సాధ్యమవుద్దనేసి దేవుడు ఒకే సంఘాన్ని బైబిల్లో ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే అనేకమైన స్థానిక సంఘాలు అయిపోయాయి, అనేకమైన పేర్లు వచ్చాయి, అనేకమైన విధానాలు వచ్చాయి. అయితే మనం ఏం గమనించాలంటే ఆ ఒక్క సంఘం ఏంటి, ఆ ఒక్క సంఘము మనం ఎలా గుర్తించాలా? ఆ ఒక్క సంఘాన్ని ఈ రోజుల్లో అనేక మంది, ఉదాహరణకి మనం చూసినట్లయితే విజయప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా సంఘం గురించి మాట్లాడేటప్పుడు వేరువేరుగా విధానాల్లో మాట్లాడాడు. సంఘానికి ఏ పేరన్నా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం, పెట్టుకునేది ఇష్టము అనేసి ఆయన కూడా మాట్లాడాడు. ఈ రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. యూసీవీసీ మినిస్ట్రీస్ అనేసి తరపున ఒక 2-3 సహోదరులు ఏం చేశారంటే కొన్ని ప్రశ్నలు అనేటివి అరేంజ్ చేసుకొని ఒక వీడియో షార్ట్ ఫిలిం లాగా ఒక వీడియో ఒకటి క్రియేట్ చేసి, అంటే కల్స్ అంటే ఈ రోజుల్లో ఏదైతే తప్పుగా అబద్ధ బోధగా చెప్పబడుతున్నాయో వీటి గురించి మేము ఖండిస్తున్నామనేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో అరేంజ్ చేసేసి మేము జాబ్ ఇస్తున్నట్టుగా ఒక వ్యక్తికి అంటే కూర్చోబెట్టి సంఘం గురించి మాట్లాడుతున్నమాట. సంఘం గురించి మాట్లాడినప్పుడు సంఘానికి ఏ పేరన్నా ఉండొచ్చు బ్రదర్, సంఘానికి ఏ పేరన్నా ఉండొచ్చు, కానీ మనమంతా ఒకే క్రీస్తుని వెంబడిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. సంఘానికి ఏ పేరన్నా ఉండొచ్చు అన్నప్పుడు ఎన్ని మారిపోతాయి, కనీసం ఐడియా ఉందా? అసలు యేసుక్రీస్తు వారు అనుకున్న విధానానికి వచ్చే అవకాశం ఉందా? ఏమీ ఉండదు. అందుకే సంఘం పేరు విషయంలో కూడా దేవుడు బలమైన నిర్ణయం తీసుకొని ఆ పేరు కూడా ఏ పేరు ఉండాలని కూడా ఇచ్చేసాడు. ఈ రోజుల్లో కొత్త నిబంధనలో ఈ దాపరికం ఏం లేదు, కొత్త నిబంధనలో దాచిపెట్టింది ఏమీ లేదు. మనం చదువుకోక మనం అజ్ఞానంలో ఉండేసి మన సొంత విధానాలు ఆచరిస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తమైనట్లయితే ఆ ఒక్క సంఘం ఏంటి, ఆ సంఘానికి ఉంటున్న పేరేంటి, ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎలాగా భూమి మీద స్థాపించాడు, ఆ సంఘాన్ని ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలనే విషయాన్ని మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనము చూసుకుందాం. మీ అందరికీ క్రీస్తుపేట వందనాలు.